బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మన జీవితాలలో మరి ఒక దినాన్ని ఆ ప్రియ ప్రభు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆ ప్రియ ప్రభుకు మనందరము నిండు హృదయంతో స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఉదయము మీరు లేచిన నాటి నుండి ఇంతవరకు ఎంతోమంది దైవ సేవకుల యొక్క వర్తమానాలు విని ఉండి ఉంటారు. కొంతమంది వర్తమానాలు విని అలసిపోయి ఉండి ఉంటారు. ప్రియులరా, కొంతమంది మానసికంగా అలసిపోయి ఉండి ఉంటారు, మరి కొంతమంది ఆధ్యాత్మికంగా కూడా అలసిపోయి ఉండి ఉంటారు. ఏమిటబ్బా, ఒక సేవకుడు చెప్పిన దానికి ఇంకొక సేవకుడు చెప్పిన దానికి పొంతన లేకుండా ఉంది, ఎవరిష్టం వచ్చినట్టు వారు చెబుతున్నారు అని చాలా గందరగోళం పడి ఉంటారు కొంతమంది. నా ప్రియులరా, ఏది ఏమైనప్పుడు కూడా నేను మనవి చేసేది, పరిశుద్ధ గ్రంథమే మనకు ప్రామాణిక గ్రంథం. ఆ గ్రంథాన్ని చదవాలి, ప్రభువారిని అడగాలి. ప్రభువా, ఫలానా దైవ సేవకుడు మీ వాక్యాన్ని వ్యాఖ్యానిస్తున్నారు, ఆ వ్యాఖ్యానము నేను సరిగా అర్థం చేసుకునే కృపా జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం నాకు అనుగ్రహించు అని మీరు ప్రార్థన చేసుకోవాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. నేను చెప్పిందే సరి అని నేను చెప్పడం లేదు, ఇంకొకరు చేసింది తప్పు అని కూడా నేను చెప్పడం లేదు. బిరియన్లు ఏ రీతిగా పౌలు గారు చెప్పిన వాక్యాన్ని వారు సరియో కాదో అని సరిచూసుకున్నారో ఆ రీతిగా మీరు కూడా చేయాలి అని ప్రత్యేకముగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానుగా, నాకే ఈ వయసులో ఇంత అనుభవం ఉండి గందరగోళంగా ఉంటుంది టీవీ పరిచర్య. కాబట్టి ప్రత్యేకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. సౌలు జీవితాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ప్రభువా. అంతటి దుర్మార్గపు జీవితంలో జీవిస్తున్న సౌలును మార్చిన ప్రియ ప్రభువా, మా జీవితాలను కూడా మీరు మార్చినందుకై వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీ నామానికి ఎంత వ్యతిరేకముగా జీవిస్తున్నాడు, అట్టి వాణిని మీ నామాన్ని ప్రకటించేవానిగా చేసినందుకై మీకు వందనాలు స్తోత్రాలు. నేను పూర్వము హింసకుడను, హానికరుడను, దూషకుడను అని అన్నాడు ప్రభువా. అట్టి వ్యక్తిని మార్చిన దేవా మీకు స్తోత్రాలు. ఎంతమందికి ఆశీర్వాదకరంగా సౌలు జీవించాడో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మా హృదయాలు పులకరిస్తున్నవి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాలు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా
ఉండడానికి సహాయపడండి నాయన. ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. వారి కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయాన్ని ఈరోజు మనం ముగించాలి. ప్రియులారా, గత పాఠంలో మనము చెప్పుకున్నాం, యెరూషలేమునకు సౌలు వచ్చాడు. సౌలును స్వీకరించడం మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, శిష్యులకు భయం కూడా వేసింది. అటువంటి పరిస్థితుల్లో ఈ సౌలు గూర్చి మంచి చెప్పాడు బర్నబా ఎంత మంచి హృదయం కలిగిన వాడో. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను, ప్రియులారా, మన యొక్క జీవితాలు కూడా బర్నబా వలె ఉండాలి. బర్నబా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఇతరులను ఆదరించాడు. ఈ సమయంలో సౌలును ఆదరిస్తున్నాడు. సౌలును ఆదరించడం ద్వారా సంఘానికి ఆశీర్వాదకరంగా బర్నబా ఉన్నాడు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎన్నడూ కూడా సంఘాన్ని చెరపవద్దు. సంఘము ఆయన శరీరం. సంఘంలో ఏదైనా గలిబిలి జరుగుతుంది అని అంటే ఆ గలిబిలికి నీవు కారణమైతే నీ శరీరాన్ని నీవు పాడు చేసుకుంటున్నావు అనే సత్యాన్ని నీవు గమనించాలి. మనమందరము ఆ సత్యాన్ని గమనించిన నాడు మనను బట్టి సంఘము గలిబిలి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది చెబుతూ ఉంటారండి, ఆ సంఘంలో ఆయన ఉన్నంత కాలము ఆ రీతిగానే ఉంటుంది, ఆ సంఘంలో ఆమె ఉన్నంత కాలము ఆ రీతిగానే ఉంటుంది అంటూ ఉంటారు. ఈ సాక్ష్యము మంచిది కాదు. నీకు ఆ సంఘంలో ఉండడం ఇష్టం లేకపోతే వేరే నీకు ఇష్టంగా ఉన్న సంఘానికి వెళ్ళు, కానీ నువ్వు వెళుతున్న సంఘాన్ని చీల్చవద్దు, పాడు చేయవద్దు. నీవు ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘానికి నీవు క్షేమంగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. బర్నబా జీవితం అలనాడు ఆ సంఘానికే కాదు, అనేకులకు ఆశీర్వాదకరమైంది. అనేక ప్రదేశాలలో నూతన సంఘాలు స్థాపించబడ్డానికి దోహదపడ్డాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 28వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 28వ వచనం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నం చేశారు. విన్నారు కదూ, ఎప్పుడైతే బర్నబా సౌలును గూర్చి మంచి చెప్పాడో వారు అతనిని చేర్చుకున్నారు. వారు అతనిని చేర్చుకోవడం ద్వారా యెరూషలేములోని విశ్వాసులు బలపడ్డారు అనే సత్యాన్ని మనము గమనించాలి. యెరూషలేములో ఉన్న సంఘము చాలా విస్తరిస్తుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సౌలు కూడా ఆ సంఘంతో కలిసి పనిచేస్తున్నాడు. వాక్యం వింటున్న నా ప్రియులరా, ఏ సంఘానికి మనం వెళ్తున్నామో ఆ సంఘానికి మనము క్షేమంగా ఉండాలి. ఆ సంఘం యొక్క అభివృద్ధి గూర్చి మనం మాట్లాడాలి. దయచేసి నేను మనవి చేస్తున్నాను, ఈ రాత్రి ఫలానా వారి గూర్చి సంఘము నష్టపోయింది, సంఘము క్షీణిస్తుంది అనే సాక్ష్యము మంచిది కాదు, ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 29వ వచనాన్ని కూడా నేను చదివాను. వీరు గ్రీకు జాతికి చెందినవారు కారు. వీరు ఎవరు అనగా గ్రీకు రాజ్యాలలో దేనిలో ఉండే ఇశ్రాయేలు ప్రజలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు చాలా బలమైన రీతిగా సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సాక్ష్యం ద్వారా అనేకులు రక్షింపబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒక ప్రక్క సంఘము విస్తరిస్తుంది, మరి ఒక ప్రక్క సంఘానికి విరోధులు యూదులు ఈ సౌలును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూచారా, సాతానుడు తన పని తను చేస్తూ ఉన్నాడు. సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉండగా సాతానుడు ఆ క్షేమాభివృద్ధికి కారణమైన మనిషిని చంపాలని ఆలోచిస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా ప్రియ బిడ్డలారా, ప్రభువులో మనం ఎంతగా పెరగాలని ఆశపడతామో అంతగా సాతానుడు శోధిస్తూ ఉంటాడు. ఇది మామూలుగా
జరుగుతున్న విషయం. నేను పదే పదే చెబుతున్నాను. కొంతమంది యవన బిడ్డలు నాతో మాట్లాడుతూ, అంకుల్, నేను యేసు ప్రభువాన్ని నా సొంత రక్షకునిగా అంగీకరించాను, నేను బాప్తిజం తీసుకున్నాను, సంఘ యాక్టివిటీస్లో నేను పాలు పంపులు పొందుతున్నాను, సేవకునితో కలిసి నేను ఆయా గ్రామాలకు సువార్త సేవ చేస్తున్నాను, కానీ సాతానుడు నన్ను అనేక రీతిలుగా శోధిస్తున్నాడు, ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని అప్పుడప్పుడు యవన బిడ్డలు చెబుతున్నప్పుడు నా హృదయం చాలా బాధగా ఉంటుంది. నా ప్రియ బిడ్డలారా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ మాట మర్చిపోవద్దు. యోసేపుకు తోడుగా ఉన్నవాడు, దానియేలుకు తోడుగా ఉన్నవాడు, దావీదుకు తోడుగా ఉన్నవాడు, సౌలుకు తోడుగా ఉన్నవాడు, నాకు తోడుగా ఉన్నవాడు, అనేకులకు తోడుగా ఉన్నవాడు. నా ప్రియ బాబు, అమ్మ, నీ కష్టాలలో, నీ శోధనలలో, నీ జీవితంలో ఆయన తోడుగా ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన లేకుండా మనము ఏమి చేయగలుగుతామండి? కాబట్టి ఆ ప్రియ ప్రభు తోడు నాకున్నది అని గుర్తెరిగి సాతానిక బలీయమైన శోధనలో, కష్టంలో, నష్టంలో ఆ ప్రభు మీద ఆధారపడుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 30వ వచనం, సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరయకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. సహోదరులు తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? వీరు సౌలును చంపాలని ప్రయత్నం చేస్తున్నారు యూదులు. కాబట్టి ఈయనేమి చేశారు అనగా కైసరయకు వారు తోడుకుని వచ్చారు. కైసరయకు తోడుకుని వచ్చి వారు ఆయనను తార్సుకు పంపించారు. ప్రియులారా, తార్సు ఆయన యొక్క స్వస్థలం. తార్సువాడైన పౌలు అని అంటాం. ఈ తార్సువాడైన ఈ సౌలు లేక పౌలు తార్సుకు వచ్చాడు, తన పుట్టిన స్థలానికి వచ్చాడు. ప్రియులారా, సౌలు భక్తుడు తార్సుకు వచ్చి ఏమి చేసి ఉండి ఉంటాడు అని మనం ఆలోచించినట్లయితే నా యొక్క ఉద్దేశం, తన తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, తోబుట్టువులకు, బంధువులకు ఆయన సువార్త చెప్పి ఉండి ఉంటాడు. నా ప్రియులారా, ఏ గ్రామంలో పుట్టామో ఆ గ్రామం యొక్క రక్షణ భారం మన యొక్క హృదయాలలో మండుతూ ఉండాలి అని నేను చెబుతున్నాను. నేను రక్షణ పొందిన మొదటి దినాల్లో మా సంఘంలో కూటాలు జరిగేవి. ఆ కూటాల పేరు ఏమిటి అనగా కుటుంబ రక్షణ కూటాలు. నీవు రక్షింపబడితే నీ కుటుంబాన్ని ఆ కూటాలకు తీసుకురావాలి. ప్రియులారా, ఎంతమంది ఆ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా వారి కుటుంబాలను తీసుకుని రావాలి. ఆ రోజంతా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతూ ఉండేది. ఆ రీతిగా 3 రోజులు 4 రోజులు కూటాలు జరిగేవి. నా ప్రియ విశ్వాసులారా, మనము రక్షింపబడ్డాం. మన తల్లిదండ్రులు రక్షింపబడాలి, మన బిడ్డలు రక్షింపబడాలి, మన తోబుట్టులు రక్షింపబడాలి, కుటుంబాలుగా రక్షింపబడాలి. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అవును, మన యొక్క జీవితాలలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, నా యొక్క రక్షణానుభవం నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న, నేను రక్షింపబడ్డాను, వారు క్రైస్తవేతరులు కాబట్టి నేను రక్షింపబడ్డాను, నా భర్త ఇంకా రక్షింపబడలేదు, నేను రక్షింపబడ్డాను, నా భార్య ఇంకా రక్షింపబడలేదు, నేను రక్షింపబడ్డాను, నా యొక్క పెద్ద కుమారుడు పెద్ద కుమార్తె, నా కుటుంబీకులు రక్షింపబడలేదు, ఎలాగన్నా? అప్పుడు నేను చెప్తూ ఉంటాను, తమ్ముడు, చెల్లి, పాప, బాబు, మీరేమీ భయపడవద్దు. తప్పనిసరిగా నిన్ను రక్షించిన వాడు నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. నా మాట వినాలి ప్రియులరా. నీవు ఏమాత్రము సంశయం పెట్టుకోవద్దు. నీవు రక్షింపబడ్డావు కదూ, ఏదో టైంలో అతడు కానీ ఆమె కానీ మరణించే లోపుగా నీ ప్రియ ప్రభు తప్పనిసరిగా ఆమెను కానీ అతను కానీ రక్షిస్తాడు. ఏదో సమయంలో తన హృదయంతరంగంలో ప్రభు తన కార్యాన్ని, క్రియను చేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 31వ వచనం, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములనంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి
నడుచుకొనుచు విస్తరించుచుండెను. విన్నారు కదూ, ఏ రీతిగా యూదయ, గలిలయ, సమరయ దేశముల అంతటా సంఘము దినదినము క్షేమాభివృద్ధి పొందుతుంది అనగా, నా ప్రియులారా, సంఘాన్ని హింసించే సౌలే మారు మనసు పొందాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడుతున్నాడు. ఇంకా ఆటంకము ఏముందండి? ఆ రీతిగా సంఘము దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది కాబట్టి సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా దేవుని యందు భయము కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి వారు ప్రభువులో జీవిస్తున్నారు. తద్వారా వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కలుగుతుంది. తద్వారా సంఘం విస్తరిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మన సంఘాలు విస్తరించాలి అనగా డబ్బులో విస్తరించడం కాదు, దేవుని భయములో, పాప భీతి మన యొక్క జీవితాలలో ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. నా ప్రియులరా, ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటనగా, ద ఫియర్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ద విజ్డమ్. ద ఫియర్ అనే మాట, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఎవరైతే దేవునికి భయపడతారో పాపానికి వారు దూరంగా జీవిస్తారండి. దేవునికి భయపడుతున్నప్పుడు మనము పాపానికి దూరంగా జీవిస్తాము అనే విషయాన్ని మన యొక్క జీవితాల్లో అర్థం చేసుకోవాలి. 32వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయొచ్చు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. పేతురు గారు సంచార సువార్తికుడు. ఈజ్ ఎ గ్రేట్ ఎవాంజలిస్ట్. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉండేవాడు. దేవుని నామానికి స్తోత్రం. పేతురు భక్తుని యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుందాము అండి. ఏ ప్రదేశంలో సువార్త వినబడలేదు అని పేతురు గారికి తెలిసిందో ఆ ప్రదేశానికి ఆయన వెళ్ళి ప్రభు యొక్క సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ యవ్వన బిడ్డలారా, మన రాష్ట్రంలోనే ఇంకా సువార్త అందని గ్రామాలు ఉన్నాయి. నా మాట దయచేసి వినండి. రేడియో కొన్ని ప్రాంతాలకు వెళ్ళింది, టీవీ కొన్ని ప్రాంతాలకు వెళుతుంది. రేడియో వారు, టీవీ వారు, వాళ్ళు వీళ్ళు ఏయో నివేదికల్లో ఏమేమో చెప్పవచ్చు. కానీ సువార్థకులుగా మనము గ్రహించవలసింది, ముఖ్యంగా యవ్వన సువార్థకులుగా గ్రహించవలసింది ఏమిటనగా, ఇంకా సువార్త వినని గ్రామాలు ఉన్నాయి. సువార్త వినబడని ప్రజలు, సువార్త వినబడని గ్రామాలు ఉన్నాయి. సువార్త వినని ప్రజలు ఇంకా ఉన్నారు. అమాయకులైన ప్రజలు ఇంకా ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, వారికి ఎవరు సువార్తని చెబుతారు? నువ్వు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళే వారిని పంపించాలి. ఈ పట్టుదల కలిగి ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 33వ వచనం, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ అను ఒక మనుషుని చూచి పేతురు, ఐనయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోన్లోను కాపురమున వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. 8 సంవత్సరాల నుంచి పక్షవాయువు కలిగిన వాడున్నాడు. అతని పేరు ఐనయ. నేను చదివాను. 8 సంవత్సరాల నుంచి అతనిని ఎవరూ స్వస్థపరచలేదు. ప్రియులరా, రోగాలు మనుషులకు వస్తాయి, రోగాలు రావు అనడానికి వీలు లేదు. ఈనాడు కొంతమంది చెబుతూ ఉన్నారు రోగాలు రావడానికి వీలు లేదు. చెప్పేవారు పడుచు వయసులో ఉండి ఉంటారు. పడుచు వయసులో ఉన్న వారికి రోగాలు రాకపోవచ్చు. వారు వయసులో పెరుగుతూ ఉండగా, వృద్ధాప్యంలో ఉంటూ ఉండగా వారికి రోగాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమంది ఈ రీతిగా చెప్తున్న వారిని నేను చూస్తూ ఉంటాను. వారు కళ్ళజోడు పెట్టుకుంటారు. కళ్ళజోడు పెట్టుకుని రోగాలు రావడానికి వీలు లేదు అని ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నావు? నీకు కంటి జబ్బు ఉంది కాబట్టి కళ్ళజోడు పెట్టుకున్నావు. అది కూడా ఒక వ్యాధి అని గ్రహించాలి. ప్రియులరా, రోగాలు వస్తాయి. వైద్యుడు ఎవరికి అవసరం? వైద్యుడు అనారోగ్యంగా ఉన్న వారికే వైద్యుడు. మన ప్రియ ప్రభు పరమ వైద్యుడు.
8 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో మంచము పట్టిన ఈ ఐనేయ అనే మనిషిని చూచాడు పేతురు. ప్రియులరా, ఆయన అంటున్నాడు, అధికారం చూడండి, ఐనేయ నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అనలే. గమనించాలి, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకున్నామని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాను. దేవుని నామానికి స్తోత్రం అండి. యేసుక్రీస్తు నామము స్వస్థపరిచే నామం, యేసుక్రీస్తు నామము రక్షించే నామం, యేసుక్రీస్తు నామము సర్వోన్నతమైన నామం. ఆ నామంలో గొప్ప శక్తి ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ నామమే ఈ రాత్రి ప్రతి పాపము నుండి నిన్ను రక్షిస్తుంది అనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలువు అవుతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ పరుపుని ఇంకొకళ్ళు ఎత్తుకుని వస్తాడు, నువ్వు వెళ్ళు అనలే. ఏమంటున్నాడు? నీ పరుపు నీవే పరుచుకున్నామని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. అప్పుడప్పుడు టీవీల్లో చూస్తూ ఉంటాం, కుంటివాళ్ళు నడుస్తున్నారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నడవరా బాబు అని అంటే వాడేదో ఇట్ట నడుస్తాడు. పిల్లల స్వస్థత దేవుడిస్తే సంపూర్ణమైన స్వస్థతని ఇస్తాడు. దేవుడు కార్యం చేస్తే సంపూర్ణమైన కార్యాన్ని చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. స్వస్థతలు లేవు అని నేను చెప్పడం లే. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే ఆపాదించాలి. ఎన్నడూ నెవర్ స్టీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను దొంగిలించవద్దు అని ప్రభువు పక్షంగా నా తోటి సేవకులకు నేను మనవి చేస్తున్నాను. 36వ వచనం. మరియు ఒపేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసిండెను. ఎంత చక్కటి పేరండి, దోర్కా. దోర్కా అనగా లేడీ అని అర్థం కింది భాగంలో ఉంది. అంటే ఆమె చాలా చురుకుగా ఉండేది అన్నమాట. అనేకులకు ఆమె ఆశీర్వాదకరంగా ఉండేది అన్నమాట. అనేకులకు సహాయం చేస్తూ ఉండేది. ఈ ద్వారకాను గురించి రాయబడిన మాట ఏమిటి? సత్క్రియలు, మంచి క్రియలు, ధర్మకార్యాలు చేస్తూ ఉండేది. ఆ దినములందు ఆమె కాయిలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఆమె కూడా ఏదో బలహీనత వచ్చి ఉంటుంది. ఆమె చనిపోయింది. ప్రియులరా, చనిపోకుండా ఎవరుంటారండి? రోగాలు లేకుండా ఎవరుంటారు? మరి ఒకసారి నేను చెబుతున్నాను. కాబట్టి ఆమె జబ్బుబడి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ మేడగదిలో ఆమె పరుండబెట్టినట్లుగా మనం చూస్తాం. పరుండబెట్టిన ఆమెను గూర్చి పేతురు గారికి, దైవ సేవకునికి కబురు పెట్టారు. 38వ వచనం. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఎంత మంచి సాక్ష్యం అండి. మన జీవితాల్లో కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, పేతురు గారు వచ్చారు. ఆమె ఎక్కడ ఉంది అని అడిగారు. ఆమె ఉన్న స్థలానికి పేతురు గారు వెళ్ళారు. పేతురు గారికి ఆమె చేసిన సత్క్రియల గూర్చి, ధర్మకార్యాల గూర్చి అక్కడున్న విధవరాండ్రందరూ వివరిస్తున్నారు. ఎంత మంచి సాక్ష్యం అండి. ఇటువంటి సహోదరి యొక్క సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేక పర్యాయాలు నా మటు నాకు విధవరాండ్రుల గురించి చాలా భారం ఉంటుంది. పెంచే భర్త మరణించాడు. ప్రియులరా, తోడుగా ఉన్న భర్త మరణించాడు. బిడ్డలు, ఆమె పోషించబడటమే కష్టం. బిడ్డలు పోషించబడాలి. పోషించే భర్త మరణించాడు. ఎంత విచారకరమైన సంగతి అండి. ప్రియులరా, అటువంటి వారిని మనము గౌరవించాలి,
అటువంటి వారిని మనం ఆదరించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 40వ వచనం చదివి నేను ముగిస్తానండి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండి. మీరు ఆలోచించాలి, ఈ దృశ్యము ఏ రీతిగా ఉంటుందో. ప్రియులరా, మన దేవుడు సజీవమైన దేవుడు. పేతురు గారు ముందుగా మోకాళ్ళుని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి శవం వైపు తిరిగి లెమ్మని ఆజ్ఞాపించారు. ఆమె కన్నులు తెరిచి ఆమె పేతురు గారిని చూచింది. తర్వాత ఏం జరిగిందో వచ్చే పాఠంలో నేను చెబుతాను. 9వ అధ్యాయాన్ని సమీక్షించి 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. ప్రియులరా, ఈ రీతిగా దేవుని వాక్యం చేత ఆదరించబడి, దేవుని వాక్యం చేత సరిచేయబడి ఆ ప్రభు యొక్క స్వరూపంలోనికి ఎదుగుదాం. ఆ రీతిగా ఎదుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడే తన సహాయంను అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.